హాయ్ అండి. నేను మీ కమల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఉప్మా రవ్వ బెల్లంతో కేక్ చూయించబోతున్నాను. హెల్తీగా ఉంటుంది. అలాగే సింపుల్‌గా చేసుకోవచ్చు. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చూయిస్తున్నాను. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఇందులో 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి. సూజీ అంటారు కదా! ఆ రవ్వ వేసుకోవాలి. అలాగే 2 యాలకులు వేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాం కదా! ఈ రవ్వను ఒక గిన్నెలోకి వేసుకోవాలి. మరీ మెత్తగా అవ్వదండి. కొంచెం రవ్వ తగులుతూ ఉంటుంది. ఇందులో 3/4 కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లంకి బదులుగా పంచదార అయినా వేసుకోవచ్చు. నేనైతే ఏ స్వీట్స్ చేసినా కానీ పంచదార వాడనండి. అన్నీ బెల్లంతో గానీ, పటిక బెల్లంతో గానీ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఇందులో 1 కప్పు పాలు వేసుకోవాలి. అన్ని పాలు ఒకేసారి వేసుకోవద్దు. చూసుకుంటూ కొంచెం కొంచెం వేసుకోవాలి. ఇలా పాలు వేసుకున్న తర్వాత పాలు, బెల్లం, ఉప్మా రవ్వ అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసిన తర్వాత చూడండి, ఈ విధంగా జారుగా ఉంటుంది. నానిన తర్వాత ఇంకొంచెం గట్టిపడుతుంది. ఈ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడు మూత పెట్టుకొని 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టడం వలన మనం వేసిన రవ్వ నాని బెల్లం కూడా కరుగుతుంది. ఇప్పుడు అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి బెల్లం ఎక్కడైనా గడ్డలు గడ్డలుగా అనిపిస్తే ఈజీగా కలిసిపోతుంది. 2 టీ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె చాలామంది నేను షార్ట్ వీడియో చేసినప్పుడు ఫ్లేవర్లెస్ ఆయిల్ అని చెప్పానండి. అందరూ ఫ్లేవర్లెస్ ఆయిల్ అంటే ఏంటి అని అడుగుతున్నాను. ఎటువంటి వాసన లేకుండా ఉంటుంది కదా, ఆయిల్ వేసుకోండి. నేనైతే ఇక్కడ ఫ్రీడమ్ ఆయిల్ వేస్తున్నాను. ఆ తర్వాత పావు టీ స్పూను ఈనో వేసుకోవాలి. ఈనో వల్ల కేకు ఫ్లఫీగా వస్తుంది. మీ దగ్గర బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ ఉంటే వేసుకోండి. ఈ రెండిటికి బదులుగా ఈనో అయినా వేసుకోవచ్చు. నేను అన్నీ ఇంట్లో అందుబాటులో ఉండే వాటితోనే చూపిస్తున్నాను కాబట్టి ఈనో వేసి చేస్తున్నాను. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల టూటీ ఫ్రూటీ వేసుకుంటున్నాను. తింటున్నప్పుడు మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ చాలా బాగుంటాయి. మీరు బాదం కానీ జీడిపప్పు పలుకులు కానీ వేసుకోవచ్చు. ఈ బ్యాటర్ని పక్కన పెట్టుకొని అడుగు మందంగా సమానంగా ఉన్న పాత్ర తీసుకొని ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూను గోధుమ పిండి వేసుకొని డస్టింగ్ చేసుకొని తీసుకోండి. చూడండి, ఈ విధంగా డస్టింగ్ అయి ఉండాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ వేసుకొని గిన్నెను 2 సార్లు ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకోవటం వలన లోపల ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయి. ఆ తర్వాత పైనుంచి కొన్ని టూటీ ఫ్రూటీ వేసుకుంటున్నాను. అలాగే చెర్రీస్ని కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఈ గిన్నెను పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉన్న పాత్ర పెట్టుకోవాలి. ఇందులో స్టాండ్ పెట్టుకోవాలి. నేనైతే కుక్కర్ పెట్టుకుంటున్నాను. కుక్కర్కు మూతకు ఉన్న గ్యాస్ కట్టు అలాగే విజిల్ తీసివేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాల పాటు ఫ్రీ హీట్ చేసుకోవాలి. ఇలా ఫ్రీ హీట్ చేసుకున్న తర్వాత కేక్ బౌల్ పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో, అంటే లో ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి మధ్యస్థంగా మంటను ఉంచుకొని 35 నుంచి 40 నిమిషాల పాటు కేక్ని బేక్ చేసుకోవాలి. పిండి ఏమీ అంటుకోకుండా వచ్చిందంటే కేక్ చక్కగా బేక్ అయినట్లే. ఏమైనా పిండి అంటుకున్నట్లు ఉంటే మరొక 5 నిమిషాల పాటు బేక్ చేసుకోండి. ఇలా బేక్ అయిన తర్వాత వెంటనే కుక్కర్లో నుండి గిన్నెను పక్కకు తీసుకొని చల్లారిన తర్వాత డీమౌల్డ్ చేసుకోవచ్చు. అంతేనండి. పిల్లలు ఎప్పుడైనా కేక్ అడిగినప్పుడు ఇలా అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగాను హెల్దీగాను చేసి పెట్టామంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.